ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ఆగస్టు 9వ తారీఖు. ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. దాంట్లో ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకి విప్రో, డాక్టర్ రెడ్డీస్ అండ్ ఆఫ్ కోర్స్ స్లైట్గా ఐసిఐసిఐ బ్యాంక్ కూడా గ్రీన్లో ఉంది. బట్ డాక్టర్ రెడ్డీస్ అయితే వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. 1.24% అనేది పాజిటివ్గా క్లోజ్ అయింది. సో ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఇన్ఫోసిస్ అనేది న్యూట్రల్గా ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ మాత్రం కొద్దిగా ప్రెషర్లో కనిపిస్తుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏంటంటే హెవీ వెయిట్ అనమాట బ్యాంక్ నిఫ్టీలో కానీ అండ్ ఆఫ్ కోర్స్ నిఫ్టీలో కానీ. సో ఇది కొంచెం నెగిటివ్గా కనిపిస్తుంది. ఇది ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది. ఓవరాల్గా బిగ్గర్ పిక్చర్ అనేది మనం చూసుకున్నట్లయితే ఐ థింక్ ఫార్మాలో కొద్దిగా రికవరీ అనేది కనిపిస్తుంది. మిగతా వాటిలో ఏంటంటే కొద్దిగా న్యూట్రల్ టు బేరిష్నెస్ అనేది కనిపిస్తూ ఉంది. ఒకసారి ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది ఒకసారి చూద్దాం. నిఫ్టీ మెటల్ ప్రెషర్లో ఉంది అండ్ రీసెంట్గా అయితే కొద్దిగా స్ట్రాంగ్గా మూవ్ అయిన కమోడిటీస్లో కొద్దిగా మూమెంట్ వచ్చింది. బట్ అగైన్ ప్రాఫిట్ బుకింగ్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్, నిఫ్టీ ఎనర్జీ, నిఫ్టీ కమోడిటీస్, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, నిఫ్టీ రియాలిటీలో ఏంటంటే అప్పుడప్పుడు బౌన్స్ అనేది జరుగుతుంది. గమనించండి, ఆ యొక్క పర్టికులర్ సెక్టార్లో కొన్ని స్టాక్స్ అయితే స్ట్రాంగ్గా మూవ్ అవుతున్నాయి. అండ్ ఆఫ్ కోర్స్ నిఫ్టీ 50 ఇక్కడ దాకా కూడా మొత్తం కూడా నెగిటివ్గా ఉన్నాయి. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే పిఎస్సి బ్యాంక్ పాజిటివ్గా ఉన్న, మీడియా, ఫార్మా అయితే చాలా స్ట్రాంగ్గా రికవర్ అయింది. అండ్ ఆఫ్ కోర్స్ మీడియాలో కూడా కొంత మొమెంటం అనేది కనిపిస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్యాంక్, ఐటీ, మిడ్ క్యాప్ సర్వీసెస్ సెక్టర్ కూడా పాజిటివ్గా ఉంది. సో ఎనీ హోల్ పిక్చర్ అనేది మనం తీసుకున్నట్టయితే ఒక పిఎస్సి బ్యాంకు మినహాయించి అంత పర్ఫామ్ చేసిన సెక్టార్ ఏది కనిపించట్లేదు. ఒక రకంగా ఏంటంటే బ్యాలెన్స్డ్ మోడ్లో ఉంది. కొన్ని సెక్టార్స్ ఏమో పైకి వెళ్తున్నాయి, కొన్ని సెక్టార్స్ ఏమో డ్రాగ్ చేస్తూ ఉన్నాయి. ఒక ఇండెసిషన్ మోడ్లో అయితే మార్కెట్ ఉన్నట్టు కనిపిస్తుంది. గ్లోబల్ సెంటిమెంట్స్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చూస్తే ముఖ్యంగా మనకి గిఫ్ట్ నిఫ్టీ అయితే నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. బట్ ఇది అప్డేట్ అవ్వలేదు. హాంకాంగ్ నెగిటివ్లో ఉంది. దాని తర్వాత ఫ్రాన్స్ నెగిటివ్లో ఉంది. ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది డౌ జోన్స్ అయితే ప్రస్తుతానికి బేరిష్ టు న్యూట్రల్ అనేది ట్రేడ్ అవుతూ ఉంది. ఇక స్ట్రాంగ్గా ఉన్న వాటిలో చూసుకున్నట్లయితే సౌత్ కొరియా పాజిటివ్గా ఉంది. దాని తర్వాత ఏషియా మార్కెట్, జపాన్ పాజిటివ్గా ఉంది. సో ఎనీహౌ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా యుఎస్ మార్కెట్ నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఓవరాల్ కాంటెక్స్ట్ అనేది చూసుకున్నట్లయితే కొద్దిగా 60% పాజిటివ్గా కనిపిస్తున్నాయి. బట్ ఏంటంటే అంత స్ట్రెంగ్త్ అనేది ఎక్కువగా అగ్రెసివ్గా కనిపించట్లేదు ఒక సౌత్ కొరియాని మినహాయిస్తే. అది గ్లోబల్ కీస్ యొక్క సెంటిమెంట్. ఇక ఎకనామిక్ క్యాలెండర్ నిన్నటిది చూసాం మనం. ఈ యొక్క హౌస్ హోల్డింగ్ డేటా అనేది నెగిటివ్గా రావడం అనేది జరిగింది. ఇరాన్ బేసిస్లో, మంత్ బేసిస్లో. జపాన్కి సంబంధించిన డేటా అయితే పాజిటివ్గా రావడం అనేది జరిగింది. దీంట్లో ముఖ్యంగా చైనాకి సంబంధించిన ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ డేటా వచ్చింది. దీంట్లో ఏంటంటే మనకి ఇరానియర్ బేసిస్లో కానీ చూసుకున్నట్లయితే ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయినాయి, ఇంపోర్ట్స్ కూడా తగ్గిపోయినాయి. చైనా అనేది చాలా ఇంపాక్ట్ చేస్తుంది. ఆ యొక్క డేటా అనేది మనకి హెల్ప్ చేస్తుంది. ఓవరాల్గా ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయినాయి. దానివల్ల మన దాంట్లో కూడా కొంత ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉండే అవకాశం ఉంటుంది. ఇకపోతే మనకి క్రూడ్ ఆయిల్కి సంబంధించిన అవుట్పుట్స్ అనేవి పెరిగినాయి. సో ఆబ్వియస్గా క్రూడ్ ఆయిల్ మీద కొంత ప్రెషర్ ఉండే అవకాశం ఉంది. ఇది క్రూడ్ ఆయిల్కి నెగిటివ్ అనమాట. అండ్ ఆఫ్ కోర్స్ ఇంపోర్ట్ చేసుకునే కంట్రీస్ ఉన్నాయి లైక్ చైనా కానీ, ఇండియా కానీ. సో వీళ్ళకి ఏంటంటే కొద్దిగా బెనిఫిట్ వస్తుంది. మనం ఆల్రెడీ రష్యా నుంచి హ్యూజ్గా క్రూడ్ ఆయిల్ అనేది ఇంపోర్ట్ అయితే చేసుకొని పెట్టుకున్నాం. దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చైనాకి సంబంధించిన మంత్ సిపిఐ డేటా అనేది రావడం జరుగుతుంది. ఓకే, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత యుఎస్కి సంబంధించిన క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ ఈరోజు రావడం జరుగుతుంది. అది ఇంపార్టెంట్ డేటా. సో పెద్దగా చెప్పుకోదగ్గ ఇంపార్టెంట్ డేటా అయితే కనిపించట్లేదు. ఇక్కడ రష్యాకి సంబంధించిన సిపిఐ డేటా, చైనాకి సంబంధించిన సిపిఐ డేటా, ఈ రెండు కూడా ఏంటంటే కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి మార్కెట్స్ని. ఆల్రెడీ చైనాలో ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అయితే తగ్గినట్టు క్లియర్గా కనిపిస్తుంది మనకి. ఇకపోతే మనకి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ డేటా ఎలా ఉంది అనేది చూసుకున్నట్టయితే బేస్డ్ ఆన్ ద ప్రైస్ ఎఫ్ఐఎస్ అయితే షార్ట్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు తెలుస్తుంది. క్లయింట్ లాంగ్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు తెలుస్తుంది. ప్రొప్రైటరీ లాంగ్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు తెలుస్తుంది. డిఐస్ షార్ట్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు తెలుస్తుంది. ఇక్కడ చూస్తే ఒక డిఐస్ యాక్టివిటీ చాలా తక్కువగా ఉంటుంది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో. సో ఎఫ్ఐఎస్ ఏమో షార్ట్ చేశారు తెలుస్తుంది. మనకి క్లయింట్ ప్రొప్రైటరీ లాంగ్ తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ ఇద్దరు పాజిటివ్గా ఉన్నారు కాబట్టి పాజిటివ్ మూమెంటం ఏమన్నా ఉంటుందేమో ఎక్స్పెక్ట్ చేద్దాం. అయితే ఇక బ్యాన్ లిస్ట్లో ఉన్న స్టాక్స్ వచ్చేసరికి మనకి చంబల్ ఫర్టిలైజర్స్, డెల్టా కార్ప్, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, హిందూ కాపర్, ఇండియా సిమెంట్ అండ్ బలరామ్ చిమ్నీస్. దీంట్లో ఏంటంటే మనం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు. ఇక హెయిట్ మ్యాప్ అనేది ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే ఫ్యూచర్ బిల్డప్ ఇక్కడ పెరిగిన విధానం చూస్తే ఏది ప్రైస్ని బట్టి అదానీ ఎంటర్ప్రైజెస్ టాప్ లూజర్గా ఉంది. పవర్ గ్రిడ్, హిందాల్కో కొద్దిగా ఇక్కడ
టాప్ లూజర్స్లో మెటల్స్ అనేవి కొద్దిగా కనిపిస్తున్నాయి. దాని తర్వాత మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఎస్బీఐ లైఫ్, హీరో మోటార్ కప్, సిప్లా టాప్ గెయినర్స్లో ఉందన్నమాట ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ నుంచి. సో డైలీ బేసిస్లో దీన్ని అబ్జర్వ్ చేద్దాం. ఓవరాల్గా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఎక్కువ కంపెనీలు రెడ్ కళ్ళు కనిపిస్తున్నాయి అనమాట. అంటే బిగ్గర్ పిక్చర్లో చూస్తే రెడ్ కళ్ళు అంటే సెల్లింగ్ సైడ్ కనిపిస్తున్నాయి. కొద్దిగా కంపెనీలు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో లాంగ్ సైడ్ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఫ్యూచర్ బిల్డప్ ఎలా ఉందనేది ఒకసారి చూసుకున్నట్టయితే ఇది నేను ఎందుకు యాడ్ చేశానంటే దీనివల్ల మనకి ఓవరాల్గా స్ట్రాంగ్ ఉందా, లేకపోతే వీక్ ఉందా, లేకపోతే న్యూట్రల్గా ఉందా, ఈ మూడు కూడా కొంత ఐడియా రావడం జరుగుతుంది. బిల్డప్ అనేది, ఫీచర్ బిల్డప్ అనేది అని చెప్పేసి దీన్ని యాడ్ చేయడం జరిగింది. లాస్ట్ అంటే నిన్నటి డేటా అనేది తీసుకున్నట్టయితే నో చేంజ్ 84% కనిపిస్తుంది. చూడండి ఇక్కడ ఏదైతే గ్రే కలర్లో ఉందో ఇది నో చేంజ్ అనమాట. 84% అనేది కనిపిస్తుంది. లాంగ్ బిల్డప్ 3.24%. దాని తర్వాత షార్ట్ బిల్డప్ వచ్చేసరికి కొద్దిగా ఎక్కువగా కనిపిస్తుంది. చూడండి 4.32% అనేది కనిపిస్తుంది. ఓకే, అదే ఈ ఓవరాల్గా మనకు కనిపిస్తున్న బిల్డప్ అనమాట. లాంగ్ బిల్డప్ అండ్ షార్ట్ బిల్డప్. ఇది వచ్చేసరికి ఫీచర్స్ బిల్డప్, అడ్వాన్స్ ఆర్ డిక్లైన్, లాంగ్, షార్ట్స్, నో చేంజ్. ఓకే, ఇది వచ్చేసరికి అడ్వాన్స్, డిక్లైన్ ఎలా ఉన్నాయని చెప్పేసి నో చేంజ్ వచ్చేసరికి మనకి 84% కనిపిస్తుంది. అండ్ లాంగ్స్ వచ్చేసరికి 8%, షార్ట్ వచ్చేసరికి 7.57%. ఓకే, ఓవరాల్గా నో చేంజ్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, అడ్వాన్స్ డిక్లైన్స్లో మనం చూసుకున్నట్టయితే నో చేంజ్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. సో దీన్ని బట్టి మనం ఏం అండర్స్టాండ్ చేసుకోవచ్చు అంటే, సో నో చేంజ్ అనేది ఎక్కువగా ఉంది అంటే మార్కెట్ కొద్దిగా సైడ్ వేస్లో ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్టేషన్ అయితే మనం చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత రిజల్ట్స్ ఇచ్చిన కంపెనీలు, ఈ కంపెనీలు చాలా ఉన్నాయి. ఈ లిస్ట్ అయితే నేను చదవట్లేదు. ఓకే, ఐఆర్సిటీసీ కానీ ఇవన్నీ కూడాను. సో ఈ యొక్క పర్టికులర్ స్టాక్స్లో ఏంటంటే మొమెంటం ఉండే అవకాశం ఉంది. సో ముఖ్యంగా మనకి బాటా కానీ ఐఆర్సిటీసీ ఇవి పెద్ద కంపెనీలు. అండ్ బెర్జర్ పెయింట్ కూడా ఉంది. ఓకే, ఎనీహౌ ఈ యొక్క పర్టికులర్ స్టాక్స్లో ఏంటంటే ఇంట్రాడేలో మూవ్ అనేది వచ్చే అవకాశం ఉంది. సో దాని మీద ఫోకస్ చేయండి. ఇకపోతే ఎఫ్ఐఎస్ అయితే కంటిన్యూస్గా సెల్లింగ్ చేసుకుంటూ వస్తున్నారు. మనం చూసుకున్నట్లయితే ఆగస్ట్ 8న అగైన్ మళ్ళీ 711 కోట్లు క్యాష్ మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయినట్టు తెలుస్తుంది. వెరాజ్ ఏంటంటే డిఐస్ 537 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది. ఎనీహౌ మనకి 174 కోట్లు క్యాష్ మార్కెట్లో అవుట్ ఫ్లో అయినట్టు తెలుస్తుంది. ఇక నిఫ్టీలో మనకి ఉన్న స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ 20,000 లెవెల్. ఓకే, అదేవిధంగా 19,600 కూడా రెసిస్టెన్స్ కనిపిస్తుంది. 19,400 దగ్గర ఏంటంటే కొద్దిగా సపోర్ట్ అనేది కనిపిస్తుంది. ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే బిగ్గర్ పిక్చర్లో కాల్స్ ఎక్కువగా సెల్ చేసినట్టు తెలుస్తుంది. మార్కెట్ని బేరిష్ వ్యూలో చూడటం అనేది జరిగింది ప్లేయర్స్. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో అయితే మనకి 45,500 అండ్ ఆఫ్ కోర్స్ మనకి సపోర్ట్ వచ్చేసరికి 44,500 దగ్గర కనిపిస్తుంది. ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే స్టిల్ ఓటీఎంస్తో కలిపి అనమాట ఇది. ఓవరాల్గా కాల్స్ ఎక్కువగా సెల్ చేసినట్టు తెలుస్తుంది. మీన్స్ ఏంటంటే కొంత బేరిష్ సెంటిమెంట్ అనేది మార్కెట్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఇకపోతే ఒక్క నిమిషం, కాల్ పుట్ బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ ఒకసారి చూద్దాం. ఫిన్ నిఫ్టీలో మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క 20,000 దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది. 20,200 దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తుంది. దీంట్లో ఏంటంటే కాల్స్ ఎక్కువగా సెల్ చేసినట్టు తెలుస్తుంది. స్లైట్ డిఫరెన్స్ మాత్రమే రెండింటికి ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తూ ఉందన్నమాట. అదేవిధంగా మిడ్ క్యాప్ నిఫ్టీ కూడా మనకి ట్రేడ్ అవుతుంది కాబట్టి దాని గురించి కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. మనకి 8,400, 8,500 దగ్గర స్ట్రాంగ్గా సపోర్ట్ అయితే కనిపిస్తుంది. రెసిస్టెన్స్ 8,600, 8,650 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది. సో ఎనీహౌ ఓవరాల్ పిక్చర్ అనేది మనం చూసుకున్నట్టయితే ఇది వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. మిడ్ క్యాప్ అవుట్ పర్ఫార్మ్ చేస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలామంది పుట్స్ సెల్ చేశారు. ఎందుకంటే మిడ్ క్యాప్ చాలా స్ట్రాంగ్గా పైకి వెళ్తుంది, ఎక్కడ పుల్ బ్యాక్ లేకుండా. అందుకని చాలామంది ఏంటంటే పుట్సే సెల్ చేస్తున్నారు. ఓవరాల్గా బిగ్గర్ పిక్చర్లో మిడ్ క్యాప్లో ఏంటంటే పాజిటివ్ సెంటిమెంట్ అనేది వాళ్ళు క్యారీ చేస్తున్నారు. ఇక మనకి లెవెల్స్ వచ్చేసరికి ఇండియా విక్స్ మనం చూసుకున్నట్లయితే 2% పాజిటివ్గా క్లోజ్ అయింది. కొద్దిగా ఇన్ఫ్లేటెడ్ అయిన ప్రైసెస్ అనేది మనం చూడొచ్చు ఆప్షన్స్లో. ఇక యూఎస్లో మనం చూసుకున్నట్టయితే డౌ జోన్స్ అనేది ప్రీవియస్ రెసిస్టెన్స్ దగ్గర స్ట్రగుల్ అవుతుంది. ఒక బుల్ క్యాండిల్ వచ్చింది, మళ్ళీ లోన్ టచ్ చేశారు కానీ మళ్ళీ ఇక్కడ బయింగ్ యాక్టివిటీ అనేది కనిపించింది. బట్ ఎనీహౌ ఈ యొక్క ఈ హై ప్రీవియస్గా ఏదైతే ఉందో హై దగ్గర కరెక్ట్గా మార్కెట్ అనేది స్ట్రక్ అయిపోతుంది అనమాట. అక్కడికి రంగంలో ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంటున్నారు. సో ప్రస్తుతం ఏంటంటే మనం షార్ట్ టర్మ్ వీక్నెస్ అనేది మనకు డౌ జోన్స్ ద్వారా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా నిఫ్టీ లెవెల్స్ అనేది చూద్దాం ఇంట్రాడే కోసం. సో ప్రస్తుతానికి ఏంటంటే ఈ యొక్క రెండు లెవెల్స్ అనేది మనం వాచ్ చేద్దాం. ఇక్కడ నిఫ్టీలో వాచ్ చేస్తున్న లెవెల్ వచ్చేసరికి 19,635 రెసిస్టెన్స్ లెవెల్, సపోర్ట్ వచ్చేసరికి 19,530 డౌన్ సైడ్. సో ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ కూడా డ్రా చేసుకోండి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ ట్రెండ్ లైన్ కానీ బ్రేక్అవుట్ అయింది అనుకోండి మార్కెట్ అనేది డౌన్ సైడ్ అనేది మనం ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకున్న బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ అనేది ఒకసారి చూస్తే ప్రస్తుతానికి ఏంటంటే
ఒక బేస్ క్రియేట్ అయింది. స్ట్రాంగ్గా మార్కెట్ వచ్చిన తర్వాత మళ్ళీ రిట్రేస్ తీసుకున్న తర్వాత కొద్ది కన్సోలిడేషన్ తీసుకుంటుంది. సో ఎనీహౌ ఇక్కడ రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసరికి 45,120 లెవెల్ అనేది రెసిస్టెన్స్ లెవెల్ వాచ్ చేస్తాం. డౌన్ సైడ్ వచ్చేసరికి మనకి 44,590 లెవెల్ అనేది సపోర్ట్ వాచ్ చేద్దాం. సో ఇక్కడ అగైన్ ఏంటంటే మనం ఒక ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకొని పెట్టుకుందాం. ట్రెండ్ లైన్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే మార్కెట్లో ఇక్కడ అంతా కూడా ఇండెసిషన్ జరుగుతుంది కాబట్టి ఎటు సైడ్ అయినా స్ట్రాంగ్ మూమెంట్ అనేది వస్తుంది. సో అందుకోసం ఇక్కడ ట్రెండ్ లైన్ కూడా డ్రా చేసుకోండి. దాని తర్వాత గిఫ్ట్ నిఫ్టీ అనేది మనం డైలీ టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఒకసారి ఫైనాన్స్ అనేది డిస్కస్ చేద్దాం. ఈ యొక్క పర్టికులర్ లెవెల్లో మనకి షార్ట్ టర్మ్ ట్రెండ్ లైన్ అయితే బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయింది. సో కొద్దిగా బేస్ అయితే క్రియేట్ అయింది. ఇక్కడ మనం చూడాల్సిన లెవెల్స్ వచ్చేసరికి 20,196 అనమాట రెసిస్టెన్స్ లెవెల్ ఉంది ఇక్కడ. దాని తర్వాత డౌన్ సైడ్ సపోర్ట్ వచ్చేసరికి 19,968. ఈ రెండు లెవెల్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఇక గిఫ్ట్ నిఫ్టీ విషయానికి వస్తే మనకి ఒక రేంజ్లోనే ట్రేడ్ అవుతుంది. మార్కెట్ స్ట్రాంగ్గా పైకి వెళ్ళింది, దాని తర్వాత రిట్రేస్ తీసుకుంది, మళ్ళీ స్ట్రాంగ్గా పైకి వెళ్ళింది. ఇక్కడ కొద్దిగా కన్సోలిడేషన్ తీసుకుంటుంది. బట్ ఎనీహౌ మనం రీసెంట్గా స్వింగ్ హై నుంచి కూడా మళ్ళీ కొద్దిగా కరెక్షన్ తీసుకొని ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది జరిగిందనమాట. సో వొలటాలిటీ అనేది కాంట్రాక్షన్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. సో ప్రస్తుతానికి ఏంటంటే మనకి స్లైట్గా ఇండెసిషన్ క్యాండిల్స్ ఫార్మేషన్ జరిగే స్కోప్ అయితే కనిపిస్తుంది గిఫ్ట్ నిఫ్టీలో. ప్రస్తుతం గిఫ్ట్ నిఫ్టీ మనకి 19,600 దగ్గర ట్రేడ్ అవుతుంది రఫ్గా. మన నిఫ్టీ వచ్చేసరికి ఎంతలో ఉంది, 19,570. సో ఎనీహౌ ఇక్కడ 30 పాయింట్స్ డిఫరెన్స్ ఉంది పాజిటివ్గా. బట్ స్టిల్ ఏంటంటే ఆర్బిటరీ డిఫరెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఫ్లాట్ ఓపెనింగ్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ. ఇక మనం టెక్నికల్ సమరీ అనేది ఒకసారి చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో అయితే బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్ అండ్ ఇండికేటర్ సెల్ అనేది సజెస్ట్ చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నిఫ్టీ 50లో న్యూట్రల్ అనేది సజెస్ట్ చేస్తుంది. సో ఎనీహౌ బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్ అండ్ ఇండికేటర్ అయితే రెండిట్లో కూడా న్యూట్రల్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. కొంత సైడ్ వేస్ మార్కెట్ అనేది మనం ప్రస్తుతం అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు ఉన్న పరిణామాలను బట్టి. సో ఎటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నా సరే మన టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.